కూటమి ప్రభుత్వం మీద సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, వారిని హరాస్ చేస్తోందని, 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పంజా విసిరినట్లు విసురుతాం అంటూ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి పులి పంజా విసిరినట్టు విసురుతుంది అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆయన ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారంటే, నందిగం సురేష్ జైల్లో ఉంటే వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కాదు ఆయన చేసింది, నీతి వాక్యాలు చెప్పారు. ఓకే, ఏ నీతి వాక్యాలు చెప్పారని అంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తుంది, ఇక లా అండ్ ఆర్డర్ లేదు, వేధింపులు మాత్రమే చేస్తుంది, వేధింపులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు అని చెప్పి నీతి వాక్యాలు చెప్పారు. ఎవరిని బడితే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకెళ్ళేసి అరెస్ట్ చేస్తున్నారు. ఆయన ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఈ హరాస్మెంట్ ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి మోసం చేసింది, అధికారంలోకి వచ్చింది. ఇది ప్రజలందరూ తెలుసుకున్నారు, ప్రజలు తిరగబడతారు త్వరలో అని చెప్పి ఆయన నీతి వాక్యాలు చెప్పారు. ఇక్కడ నాకు అట్రాక్ట్ చేసినటువంటి అంశం ఏంటంటే, నీతి వాక్యాలు చెప్పడం. ఎలా అంటే, ప్రభుత్వం హరాస్ చేస్తుంది, ఈ హరాస్మెంటు అనేది ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడటం వింటే కనుక ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరన్నా మాట్లాడితే ఓకే, ఎందుకంటే ఆయన 2019 నుంచి 2024 మధ్యలో సకల శాఖ మంత్రిగా గుర్తింపు పడ్డారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పవర్ పాయింట్ ఆయనే అన్నట్టు ఉంది కదా. మరి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి అరెస్టులు, రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు, వీటన్నిటికీ బాధ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు కదా, భార్గవ రెడ్డి గారని సర్వత్రా వినిపించింది కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారణంగానే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవ రెడ్డి గారు ఇద్దరు చేసినటువంటి కార్యక్రమాల కారణంగానే ప్రజలు 11 స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తుంది. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసలు కొన్ని రోజుల పాటు తాడేపల్లి ప్యాలెస్కి కూడా అటువైపు చూడటానికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి, భయపడేటువంటి పరిస్థితి కదా. అంటే తప్పు చేస్తేనే కదా వెళ్లకుండా ఉండేది. సో ఇలాంటి పరిస్థితులు అసలు ఏం జరిగింది ఆ రోజున? రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు? అది హరాస్మెంట్ కదా. తర్వాత ఆ రోజున కొల్లు రవీంద్ర గారిని కానీ, అచ్చెన్నాయుడు గారిని కానీ, చింతమనేని ప్రభాకర్ని కానీ, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ, ఇలా ఎంతమందిని అరెస్ట్ చేశారు? తర్వాత మీడియా వాళ్ళని ఎంతమందిని మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు? అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇళ్ల మీదకి పోలీసుల్ని ఎన్నిసార్లు ఎంతమంది మీద పంపించారు? వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టారు? దాదాపుగా 7-8 వేల కేసులు పెట్టారు వాళ్ళు. అన్నీ హరాస్మెంట్ కేసులే. మరి ఇన్ని రకాల అరాచకాలు చేసి అతను డోర్ డెలివరీ చేశాడు కదా శవాన్ని, అనంతబాబు వాళ్ళ ఎంపీని కిడ్నాప్ చేసుకున్నారు కదా వాళ్ళే, వైజాగ్ ఎంపీని అప్పట్లో కిడ్నాప్ చేసుకున్నారు కదా. ఆయనే బయటకు వచ్చాడు కదా, నేను ఇక్కడ వ్యాపారం చేయలేదు, నేను హైదరాబాద్ వస్తానని. జత్వానీని ఏం చేశారు? జత్వానీ కేసులో ఏం జరిగింది? ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. అప్పుడు వీళ్ళు గత 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అరాచకాలు, తర్వాత ఆ రోజు జరిగినటువంటి వేధింపులు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని వెంటాడుతున్నాయి కదా, వేధిస్తున్నాయి కదా. ఇప్పటికి కూడా మర్చిపోలేనటువంటి వేధింపులు కదా అవి. దానికి బాధ్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కదా. ఆయన వచ్చి ఇప్పుడు నిధులు చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వీళ్ళు బయట తిరుగుతారా? చట్ట ప్రకారం వెళ్తున్నారా, లేదంటే చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నారా వీళ్ళు?
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆ రోజు చట్టవిరుద్ధంగా మీరు వెళ్ళారా లేదా? రఘురామకృష్ణరాజు గారిని మీరు చితకబాది అత్యాయత్నం చేశారా లేదా? కళ్ళకు కనపడుతుంది కదా, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది కదా. మరి ఆయన వచ్చి అసలు ఆ రోజంతా ధర్మ పరిపాలన జరిగింది, సుపరిపాలన జరిగింది, స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెడగొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈయన చెప్తున్నారు, శుద్ధులు చెప్తున్నారు. ఎవరన్నా చెప్తే శుద్ధులు ఓకే, ఈయన చెప్తే శుద్ధులు జనాలు నవ్వుకోరా? ఇప్పుడు ఆ పార్టీ నుంచి వెళ్ళినట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు మొత్తం వీళ్ళ హిస్టరీ మొత్తం ఏంటనేది. ఆ రోజు ఏం జరిగింది, ఏం చేశారు వీళ్ళు ఎంతమంది కాకినాడ సీపోర్ట్ లాంటి కంపెనీలను ఎన్ని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు వాటాలు రాయించుకున్నారు, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. అసలు వీళ్ళు చేసినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ సమాజం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నంత వరకు ఎవ్వరు మర్చిపోలేరు ఆ రోజు చేసినటువంటి అరాచకాలు. మామూలు జర్నలిస్టులను కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు కదా. జర్నలిజం నామ్స్ ప్రకారం లేదంటే జర్నలిజం విలువల ప్రకారం వాళ్ళు జర్నలిజం చేసుకునేటువంటి వాళ్ళని కూడా ఇళ్ల మీదకు పోలీసులు పంపించి వాళ్ళు నోటీసులు ఇచ్చేసి అడావుడి చేసినటువంటి ప్రభుత్వం కదా అది. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చెప్తాడు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అరాచకం చేస్తుంది, అసలు ఎవరు భయపడుతున్నారు, భయకంపితులు అవుతున్నారు, ప్రజలు అసలు స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు. అని ఆయన ఏం చెప్తున్నాడు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఎందుకు వస్తాం అని అంటే సూపర్ 6లు అనేది అమలు చేయట్లేదు చంద్రబాబు గారు, అరాచకాలు వేధింపులు ఎక్కువైపోయినాయి కాబట్టి వీటిని తట్టుకోలేకున్నారు ప్రజలు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నారు, 2-3 సంవత్సరాల్లో రావచ్చు జమిలీ అంటున్నారు. అవన్నీ గుర్తు చేశారు ఆయన. నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు మేమే వస్తాం అన్నట్టుగా చెప్పాడు ఆయన. అప్పుడు పులి పంజా విసురుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను పులి పంజా విసురుతుంది. ఆ పులి పంజా దెబ్బకు ఎవరు బతకరు, మీరు ఎవరు ఉండలేరు, మీరు ఎవరిని వదిలిపెట్టమని అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఎవరి గురించి? అధికారుల గురించి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ అధికారుల గురించి ఈ విధంగా చేయటం, బెదిరించడం అనేది నేరం కింద రాదా? వస్తుంది కదా. తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉందండి, వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు ఎట్ట బయట తిరుగుతారో చూస్తాను, మీరు ఎవరు బయట తిరగరు, పులి పంజా విసిరిద్ది జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఇది తప్పు కదా. సమాజానికి ఎలాంటి సంకేతాన్ని పంపిస్తున్నావు నువ్వు? అంటే ఉద్యోగులు పని చేసుకోకూడదా, వ్యవస్థలు పని చేయకూడదా? వ్యవస్థలు పని చేస్తే మీరు వార్నింగ్లు ఇస్తారా? మరి దీని మీద ప్రభుత్వం రియాక్ట్ కావాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఆయన మీద కంప్లైంట్ చేయాలి, బెయిల్ రద్దు చేయించాలి, ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎంక్వైరీకి వేయాలి. అలా కాకుండా ఉంటే ఖచ్చితంగా పులి పంజా విసిరిద్ది, రాబోయే రోజుల్లో 7 సముద్రాలు అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి మేము శిక్షిస్తాం, అధికారం ఇచ్చింది, అధికారం కావాలి, మీరు అన్ని ప్రజల్లోకి వెళ్తుంది ఎందుకు? కక్ష సాధించడానిక? పులి పంజా విసరడానిక? ఎవరి మీద విసురుతారు పంజా మీరు? ఎవరి కోసం రాజకీయాలు చేస్తారు? రాష్ట్రం కోసమా లేదా మీకు కక్షలు తీర్చుకోవడానిక? ఏంటి ఆయన జర్నలిస్ట్ పల్లె, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఆయన పొలిటీషియన్ కాకముందు మిగతా వాళ్ళు మాట్లాడినట్టు ఆయన మాట్లాడితే ఎలా? 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందని తెలుసు కదా. తెలిసిన తర్వాత కూడా అది మాట్లాడుతున్నారు, పైగా ఆయన బెదిరించడం ఏంటి వ్యవస్థల్ని? కాబట్టి ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఇవన్నీ, లేదంటే ఇలానే వదిలిపెడితే కనుక రాంగ్ సంకేతం ప్రజల మధ్యకి వెళ్తుంది, వ్యవస్థలు బలోపేతం కావు, వ్యవస్థలు బలోపేతం అయ్యే అవకాశాలు ఉండవు ఇలాంటి బెదిరింపులు కనుక ఉంటే కనుక. కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలంటే ఇలాంటి వాళ్ళని ఫస్ట్ అదుపు చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.